ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ రమాదేవి గారు. హాయ్ మేడం, నా పేరు బ్రహ్మని. హాయ్. ఇప్పుడు రమాదేవి గారితో అడిగి తెలుసుకుందాం ఆంధ్రాలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేవి. అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవసాయ కార్మికులపై లేదా మహిళలపై ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే అమరావతి గురించి అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతిని రాజధానిగా చేయాలా అని చెప్పేసేటటువంటి నిర్ణయం తీసుకుని అక్కడ 52,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్వైర్ చేయడం జరిగింది. వాస్తవంగా అదంతా కూడా 3 పంటలు పండేటటువంటి ప్రాంతం. అనేక చోట్ల దాని ప్రక్కనే గుంటూరు విజయవాడ మధ్యనే చాలా భూమి, అంత పెద్ద బాగా పండగలిగేటటువంటి భూమి లేనిటువంటిది కూడా తీసుకోవాలని ఆనాడు మనలాంటి వాళ్ళు చెప్పారు. రీజన్ ఏమిటి అంటే 3 పంటలు పండుతాయి కాబట్టి ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అల్లుడు అక్కడికే వస్తాడు. కారణం ఏంటంటే అక్కడ పని దొరుకుతుంది కాబట్టి, ఇతర చోట్ల పనులు దొరకవు కాబట్టి. అట్లా రైతులకి మంచి పంటలు ఆదాయము వచ్చేది. దాంతో పాటు వ్యవసాయ కూలీలకి 365 రోజులు పని దొరుకుతుంది అనే పరిస్థితి ఉండేది. అలాంటి చోట్ల సహజంగా ఏంటంటే ల్యాండ్స్ ఎక్వైర్ చేసినప్పుడు ఒక సోషియో ఎకనామిక్ సర్వే జరగాలి. అంటే ఈ ల్యాండ్స్ తీసుకున్నందువల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది, అక్కడ ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది, సామాజిక పరిస్థితుల మీద ఎలా ప్రభావం పడుతుంది, దీన్ని హోల్డ్ చేసినటువంటి రైతులు ఎవరికైతే రైట్స్ ఉన్నాయో ఆ రైతులు మాత్రమే కాకుండా రైతుల మీద ఆధారపడే కూలీలు, ఇతర వృత్తులు ఇవన్నీ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేటటువంటి ఒక స్టడీ చేయాల్సింది. కానీ ఆ స్టడీని కూడా స్కిప్ చేసి, అంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ద్వారా చేస్తుంటే ఖచ్చితంగా కంపల్సరీగా ఈ స్టడీ కూడా చెయ్యాలి. కానీ వాళ్ళ ల్యాండ్ పూలింగ్ పేరుతో, అంటే మేము దీన్ని డెవలప్ చేసి మీకు ప్లాట్స్ ఇస్తాము, అది చాలా హయ్యర్ రేట్స్ మీకు ఇస్తుంది అనేటటువంటి ఒక వాగ్దానంతో ల్యాండ్ పూలింగ్ లోకి ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఆ రకంగా చాలా పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఎక్వైర్ చేశారు. తర్వాత గవర్నమెంట్ రావడం, వీళ్ళందరికీ డెవలప్మెంట్ లేకపోవడం, రోడ్డుని పడడం, యాజిటేషన్స్ నిర్వహించడం, ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఇలాంటి నేపథ్యంలో తిరిగి గవర్నమెంట్ వచ్చింది. సో న్యాచురల్ గా రైతులందరూ కూడా చాలా ఆనందం పడ్డారు. మనకి కావాల్సిన ప్రభుత్వం వచ్చింది, మనకి వెంటనే డెవలప్ చేసి ఇస్తారు, మన ఫ్లాట్స్ ఇస్తారు అని. బట్ నౌ ఏమైంది అంటే ఒక పెద్ద ట్విస్ట్, పెద్ద ఆందోళన రైతులకి. ఎవరైతే గతంలో భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ ఆందోళన వచ్చింది. 33,000 ఎకరాలను తీసుకోవాలి. ఇది కొత్త ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర నుంచి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో 16,000 ఎకరాలని నోటిఫికేషన్ ఇచ్చారు, తీసుకోవడానికి రైతులను ఒప్పిస్తున్నారు. అంటే మీకు బెటర్ అగ్రిమెంట్ ఇస్తాము, అంతకంటే అదనంగా మీకు కౌలు ఇస్తాము, ఇలాంటి కొన్ని అగ్రిమెంట్స్ తో ఒక 16,000 ఎకరాలని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎవరైతే వ్యవసాయ కూలీలుగా పనిచేశారో అలాంటి వాళ్ళందరూ పని కోసం చాలా దూర ప్రాంతాలకి వలసలు వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కొద్దిమందికి మాత్రమే సచివాలయంలో కానీ ఇతర చోట్ల కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి. అత్యధిక శాతం మందికి పనిలేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అలాగే యూత్ కూడా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. రైతులకి సక్రమంగా కౌలు రానందున, వాళ్ళ భూములు అమ్ముకోవడానికి వీల్లేనందున, పిల్లలు కొంతమంది చదువుకోవడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంకొక 16,000 ఎకరాల భూమిని సేకరించడం అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం వ్యవసాయ కూలీల మీద పడబోతా ఉంది. ఓకే, పరిశ్రమల పేరుతో ఇప్పుడు వందలాది ఎకరాలు తీసుకుంటున్నారు. అది గ్రామీణ ప్రాంతాల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటంటే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాము. మేము హైదరాబాద్ లో సైబరాబాద్ ని డెవలప్ చేసాము, అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాము అనేటటువంటి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ క్యాంపెయిన్ లో 1,000 ఎకరాల భూముల్ని ఎక్వైర్ చేస్తున్నారు. అంటే ఇప్పటికే 1,00,000 ఎకరాల భూములు పరిశ్రమల పేరిట ఎక్వైర్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కనుక చూస్తుంటే అనకాపల్లి జిల్లాలో రాజయ్యపేట అనేటటువంటి ఒక గ్రామం, అదొక మత్స్య కార్మికులు ప్రధానంగా ఉండేటటువంటి గ్రామం. అక్కడ మల్టీ డ్రగ్ ఫార్మాసిటీని తీసుకురావడానికి ప్రభుత్వము ఒక 4,000 ఎకరాల భూములను ఎక్వైర్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఫార్మా కంపెనీస్ ఉన్నందువల్ల ఫార్మా కంపెనీస్ పొల్యూషన్ సముద్రంలో కలిసి చేపల ప్రొడక్షన్ తగ్గిపోయింది. అక్కడ వేట వీళ్ళకి రావడంలా. దాంతో రాజయ్యపేట గ్రామస్తులు వాళ్ళ అనుభవం నుంచి ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ గనక అక్కడికి వస్తే ఇంకా అసలు జీవనమే ఉండదు అని చెప్పేసి మొత్తం గ్రామం అంతా తిరగబడింది. ఇక్కడ ల్యాండ్స్ ఇవ్వము మేము అని చెప్పేసి తిరగబడ్డారు. ఆ హోమ్ మినిస్టర్ వస్తే హోమ్ మినిస్టర్ ని కూడా నిలవేశారు. ఫైనల్ గా మీకు ఇష్టం లేకుండా ఈ భూమిని తీసుకోము అని చెప్పేసి చెప్పారు. కానీ ఏమైంది,
ఈ 4,000 ఎకరాల బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కాకుండా ఇప్పుడు మిట్టల్ కంపెనీకి, మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి తీసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీని రిజల్ట్ ఏమిటి అని చెప్పేసి అంటే ల్యాండ్స్ వాళ్ళ చేతుల్లో ఉండవు. ఇది ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకో లేకపోతే మిట్టల్ కంపెనీకి సంబంధించింది కాదు. అనేక పేర్లతో హైడల్ ప్రాజెక్ట్ పేరుతో మన్యం ప్రాంతంలో అంటే అటవీ ప్రాంతంలో భూముల్ని ఆదివాసీల దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అలాగే అక్కడ విమానాశ్రయం పేరుతో తీసుకుంటున్నారు, కోవాడ అను ఫ్యాక్టరీ పేరుతో తీసుకుంటున్నారు. ఇలా ఎక్కడ ఏ పేరు, రామాయపట్నం పేరుతో తీసుకున్నారు. ఇప్పుడు కరేడ్లో బీపీసీఎల్ ఫ్యాక్టరీతో భూములు తీసుకుంటున్నారు. ఆ రామాయపట్నం దగ్గర తీసుకున్నటువంటి బీపీసీఎల్ని ఇక్కడికి మారుస్తామన్నారు. ఇట్లా మనం చూస్తే రాష్ట్రం అంతా లక్షల ఎకరాల భూములను తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, ఈరోజు జనం అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, మహిళలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కరేడు మేము వెళ్ళొచ్చు, అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి మహిళల్ని బెదరగొట్టడానికి 5 రోజులు జైల్లో అటు తీసుకెళ్లి పెట్టారు ఆడవాళ్ళని. వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, మీరు మాకు పరిశ్రమలు పెట్టి ఇచ్చే ఉద్యోగాలు ఏమిటి? మేమేం చదువుకోలేదు, ఈరోజు వ్యవసాయ పని చేసుకుంటున్నాం, మా పని చేసుకుని మేమేదో మా ఊళ్ళో మేము బతుకుతున్నాం, మాకు భూమి ఉంది, మాకు కాండ ఉంది, వచ్చిందేదో తింటాం, ఇదిగో మాకు ఇది ఉంది అనేటటువంటి ప్రొటెక్షన్ ఉంది. రేపు ఈ భూమి మీరు తీసుకుంటారు, ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు 4 రోజులు అయిపోతాయి. మీరు మాకేం ఉద్యోగాలు ఇస్తారు? వాచ్మెన్ ఉద్యోగం ఇస్తారా? ఎంతమందికి వాచ్మెన్లు ఇస్తారు? మీకు చదువుకున్న వాళ్ళు కదా పరిశ్రమల్లో కావాలి, మరి అంత చదువులు మేమేం చదువుకోలేదు కదా, మేమేమి చేస్తాము అని. ఈ ప్రశ్నకి ప్రభుత్వం దగ్గర సమాధానం ఏమైనా ఉందా అంటే మనకెక్కడ కనిపించదు. కానీ లెక్కలు మాత్రం చాలా భారీగా చెప్పేస్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని. ఆ లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ప్రజలు వెతుక్కుంటున్నారు. అది పరిస్థితి. ఓకే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయా, తగ్గాయా? అమ్మా, మనము క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ఎవరీ ఇయర్ ప్రకటిస్తుంది. దాని ప్రకారం పెరగడం తప్ప తగ్గడం ఎక్కడ కనిపించట్లేదు. ఈ కాలంలో మరింతగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి రీజన్ ఏమిటి అంటే, ప్రధానంగా ఒకటి, భౌతికంగా స్త్రీలని కమడిఫై చేసి, అంటే స్త్రీలు పురుషుల కోసమే అని చెప్పేసి మన వాదం చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుంది. స్త్రీలు పురుషుల కోసమే సృష్టించబడ్డారు. పురుషులకి సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళు మరుజన్మలో మరింత ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు. ఉన్నతమైన జీవితం అంటే ఏంటి? పురుష జీవితం. అంటే సనాతన ధర్మంలో స్త్రీలకు మోక్షం లేదు, పురుషుడికి మాత్రమే మోక్షం ఉంటుంది. మనం ధర్మాలు చూస్తే పురుష ధర్మాలు ధర్మార్థ కామ మోక్షాలు అంటారు, స్త్రీలకు ఆ ధర్మాలు లేవు. స్త్రీలకు ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటే, వాళ్ళు సేవకుల్లా సేవ చేయాలి, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శైనేషు రంభ, ఎలా ఉండాలో స్త్రీలు చెప్పారు. అంటే మీకు మోక్షం పొందే హక్కు లేదు. మీరు మోక్షం పొందాలి, దేవుడి దగ్గరికి చేరాలి అంటే మీరు పురుష జన్మెత్తాలి. మీరు పురుష జన్మెత్తాలంటే పురుషులకు సేవ చేయాలి. పురుషులకు సేవ చేయడం అంటే ఏమిటి? పురుషులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఉండాలి నువ్వు. సో ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడమే కాకుండా, అట్లా వచ్చేటటువంటి భావజాలంతో కూడినటువంటి అన్నింటినీ విచ్చలవిడిగా ఆమోదించేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది సినిమాల్లో కావచ్చు, అది టీవీలో కావచ్చు, అది అడ్వర్టైజ్మెంట్స్ లో కావచ్చు, అది ఆన్లైన్ వీడియోస్ రూపంలో కావచ్చు. వీటన్నిటిని ఎక్కడ కూడా సెన్సార్షిప్ విధించదు. ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతి పండగ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఓ పెద్ద పండగ. అది ప్రజలందరూ వ్యవసాయ పంటలు వచ్చేటటువంటి కాలంలో పెద్దలందరినీ తలుచుకుంటూ చేసుకునేటటువంటి ఒక పండగ. ఈ పండగ సందర్భంగా ఏం జరిగింది? ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున రికార్డ్ డాన్స్లు. ఆ రికార్డ్ డాన్స్ లో వాసంశెట్టి సుభాష్ అని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి, ఈ కార్మిక శాఖ మంత్రి ఆ డాన్స్ మీద రికార్డ్ డాన్సులు చేస్తున్నటువంటి పిల్లలతో డాన్స్ చేశారు. అంటే మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి? ఆడపిల్లల్ని మీరు చెప్తుంటారు వస్త్రాలు నిండుగా వేసుకోవాలా అని, అర్ధనగ్నంగా ఉండేటటువంటి ఆడపిల్లలతో మంత్రి గారే డాన్స్ చేస్తే మీరు కూడా యూత్ కి ఇచ్చే సందేశమే కదా, ఆడపిల్లల్ని ఇలా యూటిలైజ్ చేసుకోండి. ఆడపిల్లలు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? గత్యంతరం లేక. ఒక సినిమాలో ఎందుకు డ్రెస్ ప్రాపర్ గా వెయ్యరు? ఇలాంటి డ్రెస్ వేసుకోవాలా అని చెప్పేసి ఫ్యాషన్ డిజైనరు, దర్శకుడు, నిర్మాత ఎలాంటి డ్రెస్ వేసుకోవాలంటే అలాంటి డ్రెస్ వేసుకుంటే నీకు యాక్షన్, నీకు అందులో సీను, నీకు అందులో పాత్ర, లేకపోతే లేదని చెప్పేసి చెప్పే ఒక వాతావరణం ఉంది. వీటన్నింటి ఫలితంగా మహిళలు ఆ రకమైనటువంటి పాత్రలో వదగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ దానికి మహిళల్ని బ్లేమ్ చేస్తూ, మహిళల్ని టార్గెట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఫలితంగా పసిబిడ్డలు టార్గెట్ అయిపోతున్నారు. అనేక మంది పర్వర్టెడ్ అంటాం కదా మనము,
సరైనటువంటి మానసిక స్థితి లేనటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నింటితో ఆడపిల్లలు టార్గెట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. చాలా అధ్వానంగా ఆడపిల్లల పరిస్థితి మారింది. మనం ఎప్పుడూ చూడనటువంటి గౌరవ హత్యల పేరిట కులాంతర వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళని దారుణంగా చంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద నోరు మెదుపుతున్నటువంటి స్థితి లేదు. చివరికి ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో ఇలాంటివి చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ ప్రచారం చేస్తున్నాడు, విపరీతంగా ప్రచారం చేస్తున్నాడు. దాని వల్ల మహిళల భద్రత ఎలా ఉంటది? సనాతన ధర్మం అంటే ఏమిటి అని మేము ప్రశ్న వేస్తున్నాం. సనాతన ధర్మంలో సమానత్వం అనేది ఉందా లేదా? మన రాజ్యాంగం సమానత్వం గురించి చెప్తుంది కదా. మరి ఈ సమానత్వం లేనిటువంటి సమతా ధర్మం అయితే ఆ సమతా ధర్మాన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీరు ఎలా దాన్ని ప్రాపగేట్ చేస్తారు అనేది మా ప్రశ్న. ఇంతవరకు డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి దానికి సమాధానం రావడం లేదు. ఆయన మా హిందువులను ఏదైనా అంటే, హిందూ అనేటటువంటి పదం కూడా చాలా రీసెంట్ పదం. వాస్తవానికి వేదాలు ఉన్నప్పుడు హిందూ అనేటటువంటి పదమే లేనటువంటి పరిస్థితి. వేదాలని విశ్వసించి వేదాల్లో చెప్పినటువంటిది మేము పాటిస్తామంటే అది సనాతన ధర్మం, అంటే అది హిందూ ధర్మం కాదు వాస్తవానికి. సో హిందూ ధర్మం ఏమిటి? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే, ఎవరినైనా ఏదైనా అనుచితంగా మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని ఎవరిమైనా ఖండించాల్సిందే. కానీ సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉందా? సతీ సహగమనాన్ని మీరు సమర్థిస్తున్నారా? సనాతన ధర్మంలో బాల్య వివాహాలు ఉన్నాయా? బాల్య వివాహాలు మీరు సమర్థిస్తున్నారా? సనాతన ధర్మంలో వితంతు పునర్వివాహాన్ని నిషేధించారా? దీన్ని మీరు సమర్థిస్తారా? లేకపోతే వితంతు పునర్వివాహాన్ని మీరు సమర్థిస్తారా? అంతేకాదు, ఈరోజు స్త్రీలు ఎదుర్కొనేటటువంటి సమస్య, ఉదాహరణకి సమాన ఆస్తి హక్కు మన రాజ్యాంగాన్ని అనుసరించి ఒక చట్టం చేయబడింది. కానీ ఇప్పటికి కూడా సాంప్రదాయం పేరిట మనం ఆస్తి హక్కు ఆడపిల్లకి ఇవ్వడం లేదు, కట్నాలు ఇస్తున్నాం. దాని ఫలితంగా ఇవాళకి కూడా వరకట్న హత్యలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి మొన్న ఒక బ్యాంక్ మేనేజర్ ₹1,00,00,000 కట్నం తీసుకుని భార్యని హతమార్చాడు. ఇలాంటివి మనం అనేకం చూస్తూ ఉన్నాము. కాబట్టి కట్నం అనేటటువంటిది ఏ ధర్మం? ఏ కట్నం అనేటటువంటి ధర్మమా లేకపోతే ఆస్తి హక్కు ధర్మమా? ఏది సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే పురుషుడికి స్త్రీ లోబడి ఉండటమా? స్త్రీలు పురుషులు ఇద్దరూ సమానంగా ఉంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గురజాడ చెప్తాడు కదా, ఏమంటాడు? ఆలుమగల గురించి చెప్తూ, మగడు వేల్పన పాత మాట ప్రాణమిత్రుడ నీకు అంటాడు. అంటే మగాడు నీకు దేవుడు పూజించాలి అంటే కాదు, దేవుడు అనేది పాత మాట, నువ్వు నేను స్నేహితులం అని చెప్పేసి చెప్తాడు. స్నేహితుల్లో ఉండాలా భార్యాభర్తలు, లేకపోతే నువ్వు దేవుడివి నేను భక్తురాల్ని అనే పేరిట నీకు పూజలు చేస్తూ ఉండాలా? ఇది చెప్పమని అడుగుతున్నాం. పితృస్వామ్యాన్ని మీరు బలపరుస్తున్నారా లేకపోతే సమాన స్వామ్యాన్ని బలపరుస్తున్నారా? మీరు కులం మతాల తేడా పెట్టి మనుషుల మధ్య వీళ్ళు పలానా కులం, వీళ్ళు పలానా కులం, వీళ్ళది ఎక్కువ కులం, వీళ్ళ తక్కువ కులం, వీళ్ళకి పలానా వాళ్ళు పలానా కులానికి పలానా వాళ్ళు సేవ చేయాలా, పలానా కులం వాళ్ళు చదువుకోకూడదు, పలానా కులం వాళ్ళు మాత్రమే చదువుకోవాలా, పలానా కులం వాళ్ళు పలానా వృత్తి చేయాలా అని చెప్పేటటువంటి ధర్మాన్ని మీరు అనుసరిస్తారా? లేదు కులం లేదు, మతం లేదు, మనుషులందరూ మానవులే, మానవతా ధర్మం కావాలా అని చెప్పేసి చెప్తారా? వీటన్నింటికీ ప్రశ్నలకు సమాధానం వస్తే ఆ సనాతన ధర్మం అనేటటువంటి జడ పదార్థం ఏదో ప్రజలకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ముసుగు వేసుకొని, సనాతన ధర్మం ముసుగు వేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తున్నాడు అనేటటువంటిది మనకు కొంచెం అర్థం చేసుకుంటే చాలా సులభంగా అర్థమయ్యేటటువంటి విషయం. చంద్రబాబు ఇప్పుడు లక్షలాది ఎకరాలు కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేస్తున్నాడు. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయా? పెరిగితే అందులో మహిళా శాతం ఎంత? ఇప్పుడు ఆయన టూరిజాన్ని ప్రోత్సహిస్తాను అంటున్నారమ్మా. టూరిజంలో మహిళలకి ఉద్యోగాలు ఏమి ఇస్తారు? మీరు యాత్రికులను ఆకర్షిస్తారు, అరకు ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతం చేస్తారు, లేకపోతే విశాఖ తీర ప్రాంతాన్ని టూరిస్ట్ ప్రాంతం చేస్తారు. ఏం మాట్లాడారు మీ స్పీకరు? ఏమన్నాడు అంటే, మీరు ఊరికే టూరిజం టూరిజం అంటే డెవలప్ కాదు, విశాఖ బీచ్ లో భార్యాభర్తలు కూర్చుని బీర్ తాగేటట్లు ఉండాలా, గోవా సంస్కృతి రావాలి అని అన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని బీర్ తాగాలట. ఇప్పుడు మగవాళ్ళు బీర్ తాగుతుంటేనే ఆరోగ్యాలు పాడై ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయి బిడ్డలందరూ అవస్థపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆల్కహాల్ చాలా పెద్ద వినియోగంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం రెండు పోటీ పడుతున్నాయి మద్యం అమ్మకాల్లో, మద్యం తాగడంలో. ఇంకాస్త ఎలా తాగిద్దామని ఆలోచిస్తున్నారు. అలాంటిది భర్తతో పాటు భార్య కూడా కూర్చొని తాగాలట. భర్త భార్యలేం పాపం, పిల్లలు కూడా కూర్చొని అందరూ కలిసి కుటుంబం అంతా మద్యం తాగేటటువంటి ఒక సంస్కృతి రావాలి అని మీరు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం?
మద్యం గోల్లో, గంజాయి గోల్లో కన్న తల్లి కన్న బిడ్డ అనే విచక్షణ కూడా లేకుండా అత్యాచారాలు జరుగుతున్న కథని మనం చూస్తున్నాం. కన్న తండ్రిని చంపేస్తున్నారు, లేకపోతే కన్న కొడుకుల్ని తండ్రులు చంపే పరిస్థితి ఉంది, తల్లుల్ని చంపే పరిస్థితి ఉంది, తండ్రుల్ని చంపే పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యమైన సంస్కృతి వస్తూ ఉంటే మీరు టూరిజం అంటే అమ్మాయిలను ఎలాగైనా వాడుకోవచ్చు, అక్కడ తాగి తందనాలు వేయచ్చు అనేటటువంటి సంస్కృతిని మీరు తీసుకొస్తే మీ ఇళ్లల్లో కూడా టూరిస్టులు పెట్టుకోండి అంటున్నారు. మన భారతదేశంలో స్త్రీ నో అంటే నో అని ఇంకా అర్థం చేసుకోలేని దశలో, స్త్రీ ఇష్టం లేకుండా స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించకూడదు, లైంగికంగా వేధించకూడదు అనేటటువంటి సంస్కృతి లేనటువంటి దశలో ఒక ఇంట్లో తీసుకొచ్చి ఒక పరాయి పురుషుణ్ణి గెస్ట్ గా పెట్టి గెస్ట్ గా నువ్వు ఆదరించు అని ఒక స్త్రీని అడగాల్సి వస్తే ఆ స్త్రీని డబ్బున్నటువంటి ఆ విదేశీ యాత్రికుడో స్వదేశీ యాత్రికుడో లోబడమని లొంగ తీసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుందా లేదా? ఈ బ్లాక్ మెయిల్ చేస్తే ఎవరి గ్యారంటీ? వాళ్ళు సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో, ఏ రకమైనటువంటి రక్షణ లేదు. సో ఉద్యోగాలు ఆయన ఏ రంగంలో ఎంతమంది మహిళలకు ఉద్యోగం ఇచ్చాడు, ఏ స్థాయి ఉద్యోగాలు ఇచ్చాడు, అవి గనక మనకు ఆయన ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే అర్థమవుతుంది. అందువల్ల మహిళలకి, పురుషులకి, యువకులకి ఎవరికి కూడా ఉద్యోగాలు కనిపించేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఉద్యోగాలు వస్తాయనే ఆశతో పచ్చగడ్డి పెట్టి గుర్రాన్ని పరిగెట్టిస్తారు చూడండి, అట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్ని పరిగెట్టించేటటువంటి పనిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు జాబ్స్ వచ్చాయి, చంద్రబాబు వచ్చినప్పుడు ఎన్ని లక్షలు జాబ్స్ వచ్చాయి? జగన్ కూడా జాబ్స్ ఏమి ఇవ్వలేదమ్మా, అంటే సర్వే జాబ్స్ ఇట్లా. అంటే ఆయన వచ్చిన టైంలో ఆయన చేసింది అంటే ఇమ్మీడియట్ గా చేసింది ఏంటంటే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం ద్వారా సచివాలయ వ్యవస్థలో మొత్తం అన్ని గ్రామాల్లో ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఒక భారీ స్థాయి రిక్రూట్మెంట్ ప్రభుత్వం వైపు నుంచి జరిగింది. దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత టీచర్స్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చాడు. ఆ టీచర్స్ నోటిఫికేషన్ ద్వారా ఒక 6,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదర్ దాన్ దట్ ఇతరత్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ కనిపించట్లేదు. ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా ఉండి కామధేను లాగా ఆదాయం ఇస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇప్పటికీ 6,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని తొలగించారు. ఒకసారి విఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు రెండోసారి విఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే పర్మనెంట్ ఉద్యోగుల తొలగింపు అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే మనకి ఇండస్ట్రీస్ చూసుకుంటే చాలా ఇండస్ట్రీస్ నడవగలిగే పరిస్థితి పోయి ఆ ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇలా కోల్పోతున్నటువంటి నేపథ్యంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొన్ని రంగాల్లో ఒక కంపెనీ పెట్టారు, ఒక ఫ్యాక్టరీ పెట్టారంటే డెఫినెట్ గా ఒక 10, 15, 20, 30 ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎన్ని కంపెనీలు పెట్టారు, అలాంటివి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేటటువంటిది వాస్తవానికి ప్రభుత్వం వాస్తవ లెక్కల్ని ఇవ్వడం లేదు. వాస్తవ లెక్కలు ఇచ్చినట్లయితే అప్పుడు మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే పర్మనెంట్ చేస్తాడనా చెయ్యడానికి? యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు హయాంలో 90s లో ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నూతన ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి, మన దేశం అడాప్ట్ చేసుకుంది. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు హయాంలోనే మన రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రావడము, అలాగే అనేక కమిషన్లు వేసి ఆ కమిషన్ల ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు కాదు అనేటటువంటి పద్ధతుల్లో రిపోర్ట్లు తయారు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగాలకి అంకురార్పణ జరిగింది. సో కొన్ని సందర్భాల్లో ఎన్నికల అవసరాల కొద్దీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నటువంటి చాలా కొద్ది మందిని పర్మనెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి అదనంగా వేతనాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ అత్యధిక శాతం అప్పటి నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇప్పటికి కూడా పర్మనెంట్ కాని పరిస్థితి ఉంది. అందువల్ల ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడంలోనే వాటిని పర్మనెంట్ చేసే ఉద్దేశం లేదు. ఇప్పుడు కార్మిక కోడ్లు ఏవైతే తీసుకొచ్చిందో మోడీ ప్రభుత్వం, వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా వాటిని సపోర్ట్ చేస్తా ఉన్నాడు. దానిలో హైర్ అండ్ ఫైర్ అంటే నేను అవసరమైన రోజు నేను ఉద్యోగంలో ఉంచుకుంటాను, రేపు పని లేదనుకుంటే ఇంటికి పంపిస్తాను. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ. సో చంద్రబాబు నాయుడు హయాంలో ఇంకా మనం అదనపు ఉద్యోగాలని మనమేమి ఎక్స్పెక్ట్ చేయలేము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.